अथ दशमः सर्गः। तत्र दिव्योपमं मुख्यं स्फाटिकं रत्नभूषितम् अवेक्षमाणो हनुमान् ददर्श शयनासनं दान्तकाञ्चनचित्राङ्गैर्वैडूर्यैश्च वरासनैः महर्हास्तरणोपेतैरुपपन्नं महाधनैः। అంతఃపురమునందు హనుమంతుడు పరిశీలిస్తూ, స్వర్గంలో ఉండేదానికంటే సమానమైనది, శ్రేష్టమైనది, స్ఫటికమణి వికారము రత్నాల్చే అలంకరింపబడినది, దంతపు నగిషీల చేత బంగారం చేత విచిత్రమైన అవయములు గల వైడూర్య వికారములైన ఉత్తమమైన ఆస్తరణలతో కూడిన గొప్ప విలువైన శ్రేష్టమైన ఆసనాలను, సేనాసనాలను అక్కడ ఉన్న గృహంలో చూశాడు. తస్య చైకతమే దేశే సౌగ్ర్యమాలా విభూషితాం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. వానరశ్రేష్ఠుడు ఆ శయనగృహంలో ఒక పక్క ఉత్తమమైన మాలల్చే అలంకరింపబడిన చంద్రునితో సమానమైన తెల్లని ఛత్రాన్ని చూశాడు. జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం. వానరశ్రేష్ఠుడు అక్కడ బంగారంతో నిర్మించబడిన అగ్ని వంటి కాంతిగల ఉత్తమమైన ఆసనాన్ని చూశాడు. అశోక పుష్పమాలతో వ్యాప్తమై ఆ ఆసనం ఉన్నది. వాలవ్యజనహస్తాభిర్విద్యమానం సమంతతః గంధైశ్చ వివిధైర్జుష్టం వరధూపేన ధూపితం పరమాస్తరణాస్తీర్ణమావికాజిన సంవృతం రామభిర్వరమాల్యానాం సమంతాదుపశోభితం. ఆ ఆసనం చుట్టూ స్త్రీలు వింజామరలు వీస్తున్నారు. అనేక విధాలైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉన్న దానికి మంచి ధూపం వేసి అధికమైన సుగంధాన్ని కల్పించారు. దానిపై గొర్రెల చర్మాలు, ఇతరములైన మంచి ఆచ్ఛాదనలు పరిచి ఉన్నాయి. దాని చుట్టూ శ్రేష్టమైన పుష్పమాలలు కట్టి ఉన్నాయి. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధినా సంధ్యారక్తమివాకాశే తోయదం సతటిద్గణం. ప్రకాశిస్తున్న ఆ శయనం మీద వీరుడైన రావణుడు నిద్రిస్తూ ఉన్నాడు. అతడు మేఘంలాగా ఉండి ఉత్తమములైన కుండలాలు మెరుస్తుండగా ఎర్రని నేత్రాలు, మహాబాహువులు గల అతడు బంగారు వస్త్రాలు ధరించాడు. మంచి సువాసన గల ఎర్రచందనాన్ని శరీరం అంతా పూసుకొని అత్యద్భుతములైన ఆభరణాలు ధరించి అతడు సంధ్యారాగం ప్రసరించి మెరుపులు మెరుస్తున్న ఆకాశంపై ఉన్న మేఘంలాగా ఉన్నాడు. ఉత్తమాభరణైర్దివ్యైః సురూపం కామరూపిణం సవృక్షవనగుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. అతడు ఇష్టమొచ్చిన రూపాన్ని ధరించగలిగిన రూపము చాలా చక్కగా ఉంది. శ్రేష్టములైన ఆభరణాలు ధరించిన అతడు రాత్రి అంతా రతికేళి సలిపి విశ్రమిస్తూ ఉన్నాడు. అందుచేత అతడు వృక్ష సమూహములతో పొదలతో నిండిన నిద్రిస్తున్న మందర పర్వతంలాగా ఉన్నాడు. క్రీడిత్వో పరతం రాత్రౌ వరాభరణ భూషితం ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహం పీత్వా వ్యుపరతం చాపి దదర్శ స మహాకపిః భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. రాక్షస స్త్రీలకు ఇష్టుడు, రాక్షసులకు సుఖం కలిగించేవాడు అయిన అతడు మద్యపానం చేసి ఆ మత్తులో నిద్రిస్తున్నాడు. అలా నిద్రిస్తున్న రాక్షసరాజైన రావణుని హనుమంతుడు చూశాడు. నిహస్వసంతం యథా నాగం రావణం వానరర్షభః ఆసాద్య పరమోద్విగ్నః సోపాసర్పసుభీతవత్. దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసములతో బుసకొడుతున్న ఆ మహాసర్పంలా ఉన్న రావణునికి దగ్గరగా వెళ్ళిన హనుమంతుడు మిక్కిలి దిగులు చెంది
చాలా భయపడి దూరంగా వెళ్ళాడు. అథారోహణమాసాద్య వేదికాంతరమాశ్రితః సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతే స్మ మహాకపిః. తరువాత వానరశ్రేష్ఠుడు మెట్ల మీదుగా మరొక వేదిక ఎక్కి అక్కడి నుండి నిద్రిస్తున్న రావణుని పరీక్షగా చూశాడు. సుశుభే రాక్షసేంద్రస్య స్వపతః శయనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రశ్రవణం మహత్. లంకాధిపతి పడుకొని నిద్రిస్తున్న ఆ శ్రేష్టమైన శయనము మదపుటేనుగు కూర్చున్న పెద్ద సెలవూటలాగా ప్రకాశిస్తూ ఉన్నది. కాంచనాంగద నద్ధౌ చ దదర్శ స మహాత్మనః విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజావింద్రధ్వజోపమౌ ఐరావత విషాణాగ్రై రాపీడన కృత వ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షతౌ. వానరశ్రేష్ఠుడు శుభ్రమైన శయనం మీద అటు ఇటు జార విడిచి ఉన్న మహాత్ముడైన రావణుని 2 బాహువులు చూశాడు. బంగారపు బాహువులు ధరించి ఇంద్రధ్వజం వల్లే ఉన్న ఆ బాహువుల మీద ఐరావతం దంతములతో పొడుచుటచే ఏర్పడిన గాయాలు కనిపిస్తున్నాయి. బలిసిన అతని భుజాలు ఆయా యుద్ధాల్లో దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధపు రాపిడిని విష్ణుచక్ర ప్రహారములను పొంది ఉన్నాయి. పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బల సంయుతౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. బలిసినవి, సమంగా చక్కగా పెరిగిన భుజాలు కలవి, దేహానికి సరిపడేటట్లు ఉన్నవి, బలంతో కూడినవి, మంచి లక్షణములు గల గోళ్ళు బటను వేళ్ళు కలవి, మంచి వేళ్లతో అరచేతులతోనూ కూడినవి, దృఢమైన సంబంధములు కలవి, పరిహ వంటి ఆకారము కలవి, మాంసపు పుష్టిచే గుండ్రంగా ఉన్నవి, ఏనుగు తొండముతో సమానమైనవి, శుభ్రమైన శయనమునందు వడవేయబడిన 5 తలల గల సర్పం వలె అతని భుజాలు ఉన్నాయి. శశక్షతజకల్పేన సుశీతేన సుగంధిన చందనేన పరార్ధ్యేన స్వనులిప్తౌ స్వలంకృతౌ ఉత్తమ స్త్రీ విముద్రితౌ గంధోత్తమ నిషేవితౌ యక్షపన్నగ గంధర్వ దేవదానవ రావిణౌ. చక్కగా అలంకరింపబడిన ఆ బాహువులకు కుందేటి రక్తం వలె ఎర్రని చల్లని సుగంధము గల మంచి గంధం పూయబడింది. ఉత్తమ స్త్రీలచే మర్దింపబడుతూ ఆ బాహువులకు అత్యుత్తములైన ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా పూయబడి ఉన్నాయి. ఆ బాహువులు ఎన్నోసార్లు యక్షులని, నాగులను, గంధర్వులను, దేవతలను, దానవులను ఏడ్పించాయి. ఎంతో బలిష్టములైనటువంటి రావణుని భుజాలను హనుమంతుడు చూశాడు. దదర్శ స కపిస్తత్ర బాహూ శయన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహీరుషితావివ. వానరశ్రేష్ఠుడు అక్కడ మందర పర్వతం మీద నిద్రిస్తున్న ఎంతో కోపం గల మహాసర్పాల్లా ఉన్న ఆ రావణుని యొక్క 2 బాహువులను చూశాడు. తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః శుభే చల సంకాశః శృంగాభ్యామివ మందరః. పర్వతంతో సమానుడైనటువంటి ఆ లంకాధిపతి చక్కగా బలిసి ఉన్న 2 భుజాలతో మందర పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు. చూత పున్నాగసురభిర్వకులోత్తమ సంయుతః మృష్టానరస సంయుక్తః పానగంధ పురస్కృతః తస్య రాక్షస సింహస్య నిచక్రామ మహాముఖాత్ శయనాస్య వినిశ్వాసః పూరయన్నివ తద్గృహం. నిద్రిస్తున్న ఆ రావణాసురుని విశాలమైన ముఖం నుంచి నిశ్వాస వాయువు ఆ గృహాంతా నింపివేస్తున్నట్లు బయటికి వస్తోంది.
చూత పున్నాగ పుష్పాల్లాగా ఉత్తమమైన పొగడ పువ్వుల వలె పరిమళిస్తున్న ఆ నిశ్వాస వాయువు మధురములైన అన్నరసాల సువాసనలతో మంచి గంధంతో కూడా నిండి ఉంది. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం మకుటేన పౌవృత్తేన కుండలోజ్వలితాననం రక్తచందన దిగ్ధేన తథాహరేణ శోభినా పీనాయత విశాలేన వక్షసాభివిరాజితం. లంకాధిపతి శయనమందిరంలో హనుమంతుడు నిద్రిస్తున్న రావణుని, అతని భార్యలపై ప్రేమగల అతని పాదాల దగ్గర నిద్రిస్తున్న అతని భార్యల్ని చూశాడు. ఆ రావణుడు ముత్యాలు మణులచే పొదగబడిన విచిత్ర వర్ణాలతో ఉన్న కొంచెం పక్కకు ఒరిగిన బంగారు కిరీటం ప్రకాశించడం చూశాడు. అతని ముఖం కుండలాలతో ప్రకాశిస్తోంది. పొడవుగా విశాలంగా బలిసి ఉన్న అతని వక్షస్థలం అంతా కూడా ఎర్రచందనంతో పూయబడి అందమైన హారాలతో అలరారుతోంది. పాండరేణాపవిద్ధేన క్షోమేణ క్షతజేక్షణం మహర్షేణ సుసంవీతం పీతేనోత్తమవాసస మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయంతే ప్రసుప్తమివ కుంజరం. అతడు తెల్లని పట్టు వస్త్రాన్ని ఉత్తరీయంగా ఎంతో విలువైన పీతాంబరాన్ని పరిధీయగాను కట్టుకున్నాడు. కళ్ళు రక్తంలాగా ఎర్రగా ఉన్నాయి. మహాసర్పము వలె బుసలు కొడుతూ మినుముల రాశి వలె ఉన్న అతడు విశాలమైన గంగాజలం మధ్యలో నిద్రిస్తున్న ఏనుగు వలె ఉన్నాడు. చతుర్భిః కాంచనైర్దీపై దివ్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణైరివ పాదమూలగతాచ్చాపి దదర్శ సుమహాత్మనః పత్నీః సా ప్రియభార్యస్య తస్య రక్షః పతేర్గృహే. 4 దిక్కులను ప్రకాశింపచేస్తున్న 4 దీపాలు అతని చుట్టూ ఉండటంతో రావణుడు మెరుపుల సముదాయం చేత అంతటా ప్రకాశిస్తున్న మేఘంలాగా ఉన్నాడు. శశిప్రకాశ వదనాచారు కుండలభూషితా ఆమ్లానమాల్యాభరణా దదర్శ హరియూథపః. రావణుని భార్యల ముఖాలు చంద్రులాగా ప్రకాశిస్తున్నాయి. వాళ్ళు అందమైన కుండలాలు, పుష్పమాలలు ధరించారు. ఆ పుష్పమాలలు వాడిపోలేదు, అలంకారాలు కూడా మాసిపోలేదు. నృత్తవాదిత్రకుశలా రాక్షసేంద్ర భుజంగా వరాభరణధారిణ్యో నిషన్నా దదృశే హరిః. రావణుని భుజాల దగ్గర, తొడల దగ్గర పడి నిద్రపోతున్న స్త్రీలు నృత్యంలోనూ వివిధ వాద్యాల్లోనూ నేర్పు కలవారు. వాళ్ళందరూ శ్రేష్టమైన అలంకారాలు ధరించి ఉన్నారు. నృత్తవాదిత్రకుశలా రాక్షసేంద్ర భుజంగా వరాభరణధారిణ్యో నిషన్నా దదృశే హరిః. రావణుని భుజాల దగ్గర, తొడల దగ్గర పడి నిద్రపోతున్న స్త్రీలు నృత్యంలోనూ వివిధ వాద్యాల్లోనూ నేర్పు కలవారు. వాళ్ళందరూ శ్రేష్టమైన అలంకారాలు ధరించి ఉన్నారు. వజ్రవైడూర్య గర్భాణి శ్రవణాంతేషు యోషితాం దదర్శ తాపనీయాని కుండలాన్యంగదాని చ. వానరశ్రేష్ఠుడు ఆ స్త్రీల చెవులకు ధరించిన మధ్య మధ్య వజ్రాలతోటి, వైడూర్యాలతోటి మెరుస్తున్న బంగారు కుండలాలను, అలాంటివే బాహువులకు కూడా ధరించిన వాటిని చూశాడు. తాసాం చంద్రోపమైర్వక్త్రైః శుభైర్లలిత కుండలైః విరరాజ విమానం తన్నభస్తారాగణైరివ. అందమైన కుండలాలు గల చంద్రుని వంటి వారి ముఖాలు విమానము, నక్షత్ర సముదాయంతో ఆకాశంలో ప్రకాశించినట్లుగా ప్రకాశిస్తున్నాయి. మదవ్యాయామఖిన్నాస్తా రాక్షసేంద్రస్య యోషితః తేషు చేష్వకాశేషు ప్రసుప్తాస్తనుమధ్యమాః. సన్నని నడుము గల రావణుని భార్యలు మదం చేత, రతికేళ్ల చేత అలసిపోయిన వాళ్ళై
ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నిద్రిస్తూ ఉన్నారు. అంగహారైస్తథైవాన్యా కోమలైర్నృత్తశాలిని విన్యస్త శుభ సర్వాంగి ప్రసుప్త వరవర్ణిని. నృత్యమునందు నేర్పుగల స్త్రీ నృత్యం చేసేటప్పుడు ఎలాంటి భంగిమలు ఉంటాయో అలాంటి భంగిమల్లో నిద్రించేటప్పుడు కూడా ఆ భంగిమల్లోనే నిద్రిస్తున్నారు. అన్యాకక్షగతేనైవ మడ్డుకేనాసితే క్షణ ప్రసుప్తా భామిని భాతి బాలపుత్రేవ వత్సల. మడ్డూకమనే వాద్యాన్ని చంకలో ఉండగా నిద్రిస్తున్న మరొక స్త్రీ తన కుమారుని చంకలో ఎత్తుకున్న పుత్రవాత్సల్యం గల స్త్రీలాగా కనిపిస్తోంది. పటహం చారు సర్వాంగీ పీడ్యసేతే శుభస్తని చిరస్య రమణం లబ్ధ్వా పరిష్వజ్యేవ భామిని. అందమైనటువంటి అవయవాలు, మనోహరమైన స్థానాలు గల మరొక స్త్రీ పటహం అనే వాయిద్యాన్ని చాలా కాలానికి లభించినటువంటి ప్రియుని కౌగిలించుకున్నట్లుగా గట్టిగా కౌగిలించుకొని నిద్రిస్తోంది. అచిద్వంశం పరిష్వజ్య సుప్తా కమలలోచన రహః ప్రియతమం గృహ్య సకామేవ చ కామిని. పద్మముల వంటి కళ్ళు గల మరొక స్త్రీ వేణువుని కౌగిలించుకొని కామవంతురాలకు కామిని ప్రియుని ఏకాంత ప్రదేశంలో చేరుకొని శయనించినట్లుగా శయనిస్తోంది. విపంచీం పరిగృహ్యాన్యా నియతా నృత్యశాలిని నిద్రావసమనుప్రాప్త సహకాంతేవ భామిని. నృత్యమునందు నేర్పుగల మరొక స్త్రీ 7 తీగల వీణను పట్టుకొని దాని దగ్గరగా హృదయానికి హత్తుకొని ప్రియునితో కూడిన యువతిలాగా నిద్రావసరాలు అయ్యింది. అన్యా కనక సంకాశైర్మృదుపీనైర్మనోహరమై మృదంగం పరిపీడ్యాంగై ప్రసుప్త మత్తలోచన. మదముతో నిండిన కన్నులు గల మరొక స్త్రీ బంగారు రంగు కలవైన మృదువైన బలిసి ఉన్న మనోహరాలైన అవయవాలతో మృదంగాన్ని కౌగిలించుకొని నిద్రిస్తోంది. భుజపాశాంతరస్తేన కక్షగేన కృశోదరి పణవేన సహానిధ్య సుప్త మదకృతశ్రమ. మదము చేత అలసిపోయి ఉన్న మరొక స్త్రీ 2 భుజముల మధ్య చంక వరకు చేరి ఉన్న పణవము అనే వాయిద్యంతో నిద్రిస్తోంది. డిండిమం పరిగృహ్యాన్యా తథైవాసక్త డిండిమా ప్రసుప్త తరుణం వత్సముపగుహ్యేవ భామిని. ఇంకొక స్త్రీ తన దగ్గర ఉన్న డిండము అనే వాయిద్యాన్ని తీసుకొని అదేవిధంగా ఒడిలో ఉండగా వయసు ముదిరిన కుమారుని కౌగిలించుకొని శయనించిన స్త్రీలాగా శయనించింది. కాచిదాడంబరం నారీ భుజ సంయోగ పీడితం కృత్వా కమలపత్రాక్షి ప్రసుప్త మదమోహిత. కమలపత్రాల వంటి కన్నులు గల ఒక స్త్రీ ఆడంబరము అనేటువంటి వాయిద్యాన్ని భుజాలతో గట్టిగా నొక్కిపట్టి మదమోహితురాలై నిద్రిస్తోంది. కలసీమపవిధ్యాన్యా ప్రసుప్త భాతి భామిని వసంతే పుష్పశబల మాలేవ పరిమార్జిత. నిద్రలో పక్కనున్న కలశాన్ని తన్ని ఆ నీటితో తడిసి నిద్రిస్తున్నటువంటి ఒక స్త్రీ వసంత ఋతువులో విచిత్రమైన రంగులు గల పువ్వులతో నిర్మించిన నీరు చల్లి శుభ్రం చేయబడిన మాలలాగా ప్రకాశిస్తోంది. పాణిభ్యాం చ కుచౌ కాచిత్ సువర్ణ కలశోపమౌ ఉపగుహ్య బలా సుప్త నిద్రా బల పరాజిత. ఇంకొక స్త్రీ బంగారు కలశంలాగా ఉన్న తన కుచుమలపైనే చేతులుంచుకొని నిద్రకు పూర్తిగా వసురాలై పడుకున్నది. అన్యా కమల పత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ్య శుశ్రోణీం ప్రసుప్త మద విహ్వల. కమల పత్రాల వంటి కన్నులు
పూర్ణచంద్రుని వంటి ముఖము కల మరొక స్త్రీ మదము చేత ఒళ్ళు తెలియందై అందమైన కటి ప్రదేశము గల మరొక స్త్రీని కౌగిలించుకొని నిద్రిస్తోంది. ఆతోజ్యాని విచిత్రాణి పరిష్వజ్య వరస్త్రియః నిపీడ్య చ కుచైః సుప్తాః కామిన్యః కాముకానివ. ఉత్తములైన కొందరు స్త్రీలు విచిత్రములైన వాయిద్యాలను కౌగిలించుకొని కామినులు కాముకులను వలె ఆ వాయిద్యాలను కుచాలతో గట్టిగా అదిమపట్టి నిద్రిస్తున్నారు. తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నా మపరాం స కపి స్త్రియం. ఆ స్త్రీల మధ్యలో ఒకవైపు అమర్చిన మంగళకరమైన శయనంపై శయనించి ఉన్న ఒక సౌందర్య సంపన్నురాలైనటువంటి స్త్రీని ఆ హనుమంతుడు చూశాడు. తామణి సమాయుక్తైర్భూషణైః సువిభూషితాం విభూషయంతీమివ తస్ప్రియా భవనోత్తమం గౌరీం కనకవర్ణాభామిష్టామంతఃపురేశ్వరీం కపిర్మండోదరీం తత్ర శయనాం చారురూపిణీం. వానరశ్రేష్ఠుడు అక్కడ ఆ శయనంపై శయనించి అద్భుతమైన సౌందర్యవతి అయిన మండోదరిని చూశాడు. ఆమె ముత్యాలు రత్నాలు పొదిగిన అలంకారాలు ధరించింది. తన కాంతిచే ఆ భవనం అంతా కూడా అలంకరిస్తోందా అన్నట్లుగా ఉంది. బంగారు ఛాయగల ఆమె రావణునకు అత్యంత ప్రియురాలు. అతని అంతఃపురమునకు ఆమె అధిపతి. సతాం దృష్ట్వా మహాబాహుర్భూషితాం మారుతాత్మజః తర్కయామాస సీతేతి రూపయౌవన సంపదా హర్షేణ మహతాయుక్తో ననంద హరియూథపః. గొప్ప బాహువులు కలవాడు వానరులందరకు నాయకుడు అయిన ఆ హనుమంతుడు ఎక్కువగా అలంకరించుకొని ఉన్న ఆమెను చూడగానే ఆమె రూప సంపదను యవ్వనాన్ని బట్టి ఆమె సీత అయి ఉంటుందని ఊహించుకొని అత్యధికంగా సంతోషించాడు. ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా సంభానరోహన్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే దశమః సర్గః. అప్పుడు వానరశ్రేష్ఠుడు సీత కనపడిందని ఎంతో ఆనందంగా పారవస్యంతో జబ్బలు చరుచుకున్నాడు. తోక ముద్దు పెట్టుకున్నాడు. ఆనందించాడు, ఆడాడు, పాడాడు, ఇటు అటు పచారులు చేశాడు. సహజమైన వానర స్వభావం చూపుతూ గబగబా స్తంభములపైకెక్కి కిందికి దూకాడు.